లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కిన ఘటన కూకట్పల్లి జోనల్ పరిధిలో మూసాపేట సర్కిల్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యూటేషన్ నిమిత్తం మూసాపేట సర్కిల్ ఆస్తి పన్ను విభాగంలో సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు. ఆమె ఆస్తి మ్యూటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుంచి 80,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తుంది. 30,000 రూపాయలు తగ్గేది లేదని తెగేసి చెప్పింది. ఆమె వేధింపులు తట్టుకోలేక అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సునీతకు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమె నుంచి 30,000 రూపాయలు అలాగే బాధితుడి ఫైల్స్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్లో ఒక సీనియర్ అసిస్టెంట్ సునీత సీనియర్ అసిస్టెంట్ గారు మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు. ఆన్లైన్లో చేసుకుంటే దాంట్లో హార్డ్ కాపీస్ కావాలని పిలిపించేసి అది ప్రాసెస్ చేయాలంటే ఒక 80,000 రూపీస్ అవసరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ 80,000 ఇవ్వలేనని చెప్పేసి అతను ఇక్కడ ఒక 2-3 రోజులు బార్గెన్ చేశాడు. చివరకు 30,000 రూపాయలైనా ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె అగ్రి అయిపోయింది 30,000కు. ఆ 30,000 రూపాయలు తీసుకొని ఈ రోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు అతను. అది కేసు రిజిస్టర్ చేసేసి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. కంప్లైంట్ లోపలికి వెళ్ళగానే ఆ 30,000 రూపాయలు తీసుకొని అతని ఫైల్లోనే పెట్టేసి డ్రాలో పెట్టుకున్నది. ఇమీడియట్లీ మేము వచ్చి పట్టుకున్నాము. హ్యాండ్స్ కూడా చేతులు కడిగించాం. ఫినాఫ్థలిన్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. రైట్ హ్యాండ్తో ఆమె అమౌంట్ తీసుకుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ వచ్చాయి. తర్వాత స్వాబ్స్ కూడా చెక్ చేశాము. ఎక్కడైతే మనీ ఉన్నాయో ఆ డ్రాలోకి వెళ్ళి మనీ తీసి ఆ ఫైళ్ళు కూడా మేము ఇచ్చేసాము. అది కూడా కలర్ వచ్చేది. అసలు మాకు ఒక వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు.